హలో ఫ్రెండ్స్. మనం ఇండియన్ హిస్టరీలో బ్రహ్మ సమాజ్ మూవ్‌మెంట్ సంబంధించి కొన్ని క్వెషన్స్ చూద్దాం. ఫస్ట్ క్వెషన్ వచ్చి మనకి ఇక్కడ ఆర్గనైజేషన్స్ ఇచ్చారు. ఆ ఆర్గనైజేషన్‌ని క్రోనలాజికల్ ఆర్డర్‌లో అరేంజ్ చేయమన్నారు. మనకి ఇక్కడ ఇచ్చిన ఆర్గనైజేషన్స్ చూసుకుంటే బ్రహ్మ సమాజ్ ఆఫ్ సౌత్ ఇండియా, సాధారణ బ్రహ్మ సమాజ్, ఆత్మీయ సభ. మనకి ఆత్మీయ సభ ముందుంది, తర్వాత బ్రహ్మ సమాజ్ ఏర్పడింది అనే విషయం తెలిస్తే మనకి ఆన్సర్ తెలిసినట్టే. ఆత్మీయ సభ మనకి 1814 టు 1815 మధ్యలో ఏర్పడింది. బ్రహ్మ సమాజ్ వచ్చి మనకి 1828. అంటే ఆత్మీయ సభ ఫస్ట్ ఉండాలి, 4 ముందుండి తర్వాత బ్రహ్మ సమాజ్ ఉండే ఆప్షను ఒకే ఆప్షన్ ఉంది, ఆప్షన్ సి ఆన్సర్. మనం ఇంతకుముందు ఈ క్వశ్చన్ డిస్కస్ చేసుకున్నప్పుడు చెప్పుకున్నాం. ఇక్కడ కూడా చూడండి, ఆత్మీయ సభ ఉంది, బ్రహ్మ సమాజ్ ఉంది. ఆత్మీయ సభ ముందుండాలి, తర్వాత బ్రహ్మ సమాజ్ ఉండాలి. సి తర్వాత డి. సి తర్వాత డి ఉండే ఆప్షన్స్ మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. తర్వాత మనకి యూనిటేరియన్ కమిటీ, వేదాంత కాలేజ్, ఇవి కూడా ఆత్మీయ సభ తర్వాతే వచ్చాయి అనే విషయం తెలిస్తే మనకి ఆన్సరు ఆప్షన్ బి అవుతుంది. మనం అప్పుడు టైం లైన్ చెప్పుకున్నాం. ఈ టైం లైను ఒకసారి చూసుకోండి. ఇయర్స్ మనకి ఇయర్స్ కాకుండా ఏది ముందు వచ్చింది ఏది తర్వాత వచ్చిందే అనే అంశం కనుక మనం అబ్జర్వ్ చేయగలిగితే ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి సులభంగా ఉంటుంది. ఇక్కడ మనం ఈ టైం లైన్లో చూసుకుంటే ఆత్మీయ సభ ముందుంది, ఆత్మీయ సభ తర్వాత మనకి యూనిటేరియన్ కమిటీ, నెక్స్ట్ వేదాంత కాలేజు, తర్వాత బ్రహ్మో ధర్మ, అదే బ్రహ్మ సమాజు 1828. నెక్స్ట్ మిగతా టైం లైన్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనకి సోర్స్ వచ్చి హిస్టరీ ఆఫ్ ది బ్రహ్మ సమాజ్, ది బ్రహ్మ సమాజ్ వారి వెబ్సైటు. మనకి యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2016లో మనకి ఈ క్వశ్చన్ వచ్చింది. ఇక్కడ కేశవ చంద్రసేన్ సంబంధించి అసోసియేటెడ్ అయినటువంటి ఆర్గనైజేషన్స్ ఏవి అని అడిగారు. మనకు తెలుసు కదా, యూనిటేరియన్ కమిటీ రాజా రామ్మోహన్ రాయ్. ఆ విషయం తెలిస్తే మనకి 1 ఉండకూడదు, 2 ఆప్షన్స్ ఉంటాయి. తర్వాత టబర్నకిల్ ఆఫ్ న్యూ డిస్పెన్సేషన్ అనేది కేశవ చంద్రసేన్ గారు స్థాపించడం జరుగుతుంది. ఆ విషయం తెలిస్తే మనకి ఒక ఆప్షన్ ఉంటుంది, 2 and 3 ఓన్లీ. మనకి ఇక్కడ టైం లైన్లో చూసుకుంటే కేశవ్ చంద్రసేన్ గారు ద టబర్నికల్ ఆఫ్ న్యూ డిస్పెన్సేషన్ 1868, 24th జనవరి. నెక్స్ట్ అదేవిధంగా మనకి టబర్నికల్ ఆఫ్ న్యూ డిస్పెన్సేషన్ తర్వాత వచ్చి మనకి బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియా, అది కూడా కేశవ చంద్రసేన్ గారే మనకి ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. తర్వాత కేశవ చంద్రసేన్ ఎస్టాబ్లిష్ ద ఇండియన్ రిఫార్మ్ అసోసియేషన్ 29th అక్టోబర్ 1870. ఈ విధంగా మనకి హిస్టరీ ఆఫ్ బ్రహ్మ సమాజ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. రాబోయే ఎగ్జామ్స్లో కూడా మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది.
మనకి సోర్స్ వచ్చి బ్రహ్మ సమాజ్ వారి వెబ్సైటు. మనకి ఈ క్వశ్చను రీసెంట్గా బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు అడిగారు ఏఎస్ఓ మెయిన్స్ ఎగ్జామ్లో. క్వశ్చను హూ ఫౌండెడ్ ద బ్రహ్మ సమాజ్. మనం ఇంత ఇన్డెప్త్గా బ్రహ్మ సమాజ్ హిస్టరీ తెలుసుకున్నప్పుడు ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మనకి చాలా సులభంగా ఉంటుంది. ఆప్షన్ సి ఆన్సర్ రాజా రామ్మోహన్ రాయ్. ఆప్షన్స్ కూడా చూడండి, మనకి రిలేటెడ్ ఆప్షన్స్ కూడా లేవు. ఇదే ఆప్షన్స్లో మనకి కేశవ చంద్ర సేన్, దేవేంద్రనాథ్ ఠాగూర్, రవీంద్రనాథ్ ఠాగూర్ అట్లా ఇచ్చున్న కొద్దిగా కష్టం అవ్వచ్చు, కానీ ఆప్షన్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. మనకి హూ ఫౌండెడ్ ద బ్రహ్మ సమాజ్ అంటే ఆప్షన్ సి ఆన్సర్ రాజా రామ్మోహన్ రాయ్. మనకి రాజా రామ్మోహన్ రాయ్ గారి అంశాలు కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంటు. మనకి పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ యొక్క ఫేవరెట్ టాపిక్ రాజా రామ్మోహన్ రాయ్. ఈ విధంగా రాజా రామ్మోహన్ రాయ్ గారి గురించి ఇన్ఫర్మేషన్ అంతా ఒకసారి చూసుకోండి. అదేవిధంగా హిస్టరీ ఆఫ్ బ్రహ్మ సమాజ్ గురించి కూడా చూసుకోండి. రాబోయే ఎగ్జామ్స్లో మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.